హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఇదండి ఈరోజు అయితే మా అమ్మాయి పాత చీరలు అన్నీ తీసినాం అనమాట. ఎందుకు అని అంటే నాకు బోనాలకి సారీ ఎత్తుకుంటున్నాను. అందులో ఈ పాత చీరలన్నీ తీసాను. అంటే కొన్ని సారీస్ కొన్ని ప్లేసెస్లో పెట్టామన్నమాట. అట్లా బీరువాల్లో చూసేసి వచ్చాము ఇప్పుడే. ఏదో ఒక పెద్ద బ్యాగ్, ఇక్కడ ఒక బ్యాగ్, ఇంకొక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్స్లో అన్ని శారీసే. సో ఇట్లా అయితే మొత్తం చూసుకుంటున్నాము ఏం శారీ సెట్ అవుతుంది బోనాలకి అనేసి. అంటే నాకు, మా అమ్మకు కాదు, నాకు. బోనాలకి ఆమెకి చీర కావాలంట. ఇవన్నీ అసలు నాకు గుర్తుకు ఎప్పుడు పాత చీరలు ఇవి మేము ఇల్లు షిఫ్ట్ చేస్తాం. ఏంటంటే 2 బ్యాగ్ అలా పెట్టి పక్కన పెట్టాం. ఇప్పుడు మొత్తం తీసి కుక్క పెట్టింది. ఆల్రెడీ ఇంకో బ్యాగ్ ఆడబెట్టింది. ఇప్పుడు ఇక్కడ నిన్నకెళ్ళి ఏవి సెట్ అవ్వట్లేదు నాకు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ కలర్సే ఉంటాయి. లే చీరలు మీకు వెళ్ళి చెప్పమా, సరే జారిపోతున్నాయి. ఆల్మోస్ట్ నాకు ఏంటంటే ఇగో చీరలు ఎక్కడున్నాయి, ఇగో ఈ బ్లూ, ఎల్లోలు, నాకు ఏంటంటే ఈ కలర్స్, ఏం కలర్, రాయల్ బ్లూ ఇట్లుంటాయి నాకు. ఆమెకేమో అవి నచ్చట్లేదు. ఇవన్నీ ఏమో కొత్త చీరలు. అసలు ఈ కొత్త చీరలు వచ్చాక కూడా గుర్తులేదు. ఇవన్నీ ఏంటంటే నాకు స్టార్టింగ్ దగ్గర నేను సంవత్సరం కష్టపడుతున్నాను కదా, అంతకన్నా ముందు ఇవన్నీ చీరలు. అసలు ఇవి కట్టను కూడా కట్టలేదు. రోజులు కుట్టించాను, కట్టను కూడా. నాకు చీర కావాలంట. ఆ చీర ఎక్కడ తేవాలి? ఆ బ్యాగ్ ఓపెన్ చేసి సో ఇదండి, ఇది ఇంకొక బ్యాగ్లో నుండి తీసిన శారీ. ఇది ఒక కలర్, పీచ్ కలర్. ఇవి ఇంకో బ్యాగ్ శారీస్ అనమాట. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, ఎత్తుకాలు ఎక్కడెక్కడ వచ్చినాము, బ్యాగ్స్ గుర్తుకొస్తలేవు, బట్ ఉన్నాయి, చూడాలి. ఏదైనా వైట్ శారీ, ఇవన్నీ. వీటిలో నాకు నచ్చింది ఏదో ఇప్పుడు నేను తీయాలన్నమాట బయటికి. ఏడు మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి అన్నీ ఎల్లో కలర్లే, అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఎల్లోనే. ఇది కొత్త చీర, ఇది బతుకమ్మ శారీ. ఇది కొత్తది, ఇది మీకు బతుకమ్మ వీడియోస్లలో చూడండి. ఈ శారీ అప్పుడు కట్టిందంటే మా అమ్మ ఇప్పటి వరకు కట్టలేదు. అసలు ఈ చీర ఏడిందో కూడా తెలియలేదు. ఈరోజు దొరికింది. ఈ చీర కొన్న 1 ఇయర్కి ఒకటేసారి కడితే మళ్ళీ 1 ఇయర్కి దొరికిందనమాట చీర. అంటే ఎక్కడ పెట్టినామో గుర్తులేదు. ఇదండి వర్క్. ఈ సారీ బతుకమ్మ వీడియోస్లో ఉంటుంది, చూడండి. సేమ్ సారీ, కలర్ డిఫరెంట్ అనమాట. ఇదండి, ఇది ఒక సారీ. దీనికి ఏమంటారు, దీనికి సిమిలర్గా ఇంకొక సారీ ఉంది, అది కూడా చూపిస్తున్నాయి. ఇదండి, ఇది ఇంకొక సారీ, దానికి సిమిలర్ అని చెప్పాను కదా, అది. సో ఈ సారీ, ఇంకా ఈ సారీ, నెక్స్ట్ ఈ సారీ, ఈ 3 సేమ్ మెటీరియల్, క్లాత్, సేమ్ క్లాత్ సారీస్. బట్ చూడడానికి ఏంటంటే కలర్ డిఫరెన్స్ అనమాట. కొంచెం ఓపెన్ చేసి ఇట్లా సన్న బార్డర్ వచ్చి బాగుంటాయి సారీస్. లైట్ వెయిట్ ఉండాలి. ఒకప్పుడు ఏంటంటే బాగా ఎక్కువ ధర వచ్చేసి హెవీ వర్క్ అని, ఆ డిజైన్లు అని, బార్డర్ కొన్నదని. ఇప్పుడు ఇవన్నీ అదే బాగా అనమాట. అందుకే కట్టట్లేదు, ఇంకా సింపుల్గా. సో ఇదండి, దీనికి కూడా చిన్న బార్డర్, జస్ట్ సన్నగా. దీనికి కూడా అంత వచ్చింది. ఇదండి, ఇది కూడా చిన్నగా, ఈ బార్డర్ కూడా చిన్నగా వచ్చింది. నాకు ఇది బాగా నచ్చుతుంది చీర. ఇదండి, మెత్తగా అంటే మెత్తగా ఉంటుంది చీర. ఎంత మెత్తగా ఉంటుందో. ఇదండి, ఇది ఒక సారీ. ఇట్లా ఈ శారీస్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ 3 ఏంటంటే సిమిలర్ మెటీరియల్ వీటిల్లో. దీంతోపాటు ఇదండి, ఇది ప్లెయిన్ శారీ, పీచ్ కలర్ ప్లెయిన్ శారీ. ఇది ఈ చీర కూడా కొన్ని 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్కి మొన్న ఎప్పుడో గది కుట్టించుకుంది మా అమ్మ. దీని బార్డర్ ఇంత వస్తుంది. దీని కాంట్రాస్ట్ బార్డర్ ఎట్లుందో అట్లా వచ్చింది అనమాట బ్లౌజ్. ఇదండి, సో ఇది ఇట్లున్నాయి. కాకపోతే ఏంటంటే
మనకు అవసరం ఉన్నప్పుడు మనకి కావాలన్నప్పుడు టైంకి ఇవి దొరకవు అన్నమాట. ఏం దొరకలేవని అంటున్నాను. అది మనకి ఏ చీర దొరకలేదు. మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఏం చీర దొరకలేదు. మీరు ఈ బ్లాక్ చూడండి, మొత్తం ఎల్లో శారీస్, వైట్ శారీస్ అంతే. నాకు నచ్చితే అది. ఇవేమి ఈ శారీస్ అన్నీను మేము ఎక్కడంటే ఈ సారీ రామేశ్వరంలో కొన్నాం. రామేశ్వరంలో కానీ ఇది ఇవన్నీ దేవుడి దగ్గర చీరలు. ఇవి ఉన్నాయి కదా, అమ్మవారికి పెట్టిన చీరలు కొనుక్కునేవి. అదొకటి. ఇది ఒకటి, ఇది పెద్దమ్మ తల్లి చీర. ఏదండి, ఇది పెద్దమ్మ తల్లి సారీ. దీనికి దీంతో పాటు ఇంకోటి కూడా ఉంది సారీ. చూపిస్తాం. దీనికి బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది. మాకు ఇప్పుడే ఎప్పుడో మూలకున్న బ్లౌజ్ తీసుకొచ్చి తిన్నకపోతుంది. ఏదండి, బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ బ్లూ, గ్రీన్, రెడ్ అన్నీ ఎట్లున్నాయో బ్లౌజ్లో కూడా బ్లూ, గ్రీన్, రెడ్ అట్లా అన్నీ వచ్చినాయి. అండ్ ఆల్సో కలర్ కూడా మ్యాచ్ అయిపోయింది. అందుకని ఇది ఒకటి. ఇంకొకటి కూడా తీసుకున్నాం, చూపిస్తా. వీళ్ళకి మా అమ్మని చూడండి. ఇంకోటి కొంచెం పెద్ద బార్డర్. అప్పుడు ఎప్పుడంటే మన నారాయణ పట్టు శారీస్ లాగా ఉండేవి. అది పెద్ద బార్డర్ వచ్చి అది మా అమ్మకి ఇచ్చేసాను. ఇది ఒక కలర్. పెద్ద మొగుల్లో తీసుకుంటాం. ఇది కావాలంటే వైట్ బ్లౌజ్ వేసుకోవచ్చు, దీనికి గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. అట్లా మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. ఉంటుంది. సో ఇది ఒక కలర్. నాకు ఈ కలర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ కలర్ రామేశ్వరంలో తీసుకున్నాం. ఇది ఒకటి. ఇంకొక చీర ఎక్కడో ఉంది, ఇంకోటి ఉంది, కుట్టించినాం అనుకుంటా. ఇంకొకటి అక్కడే ఉంది, ఇంకోటి ఆడుంది. అది తీసుకురా. కలర్ ఎంత బాగుంటుందో. ఇది ఒక శారీ. ఇది ఎట్లా అంటే బ్రాహ్మణ్ శారీ అంటారు చూడండి, చెక్స్. బ్రాహ్మణ్స్ లాగా కట్టుకుంటారు చూడు, అలాంటి బ్రాహ్మణ్ శారీ కానీ చెక్స్ శారీ. ఇవన్నీ దేవస్థానం రామేశ్వరంలో కొన్ని. రామేశ్వరంలో కదా. పీకాక్ గ్రీన్ విత్ పర్పుల్. ఇది దేవస్థానం చీరలు. ఇది కొత్త చీరలు. ఇది ఇంకా కట్టలేదు. ఇది కొత్త చీర. కట్టలేదు. దీనికి కట్టడం కాదు, ఇంకో స్టిచ్చింగ్ కూడా కాలే ఇంకా. ఏదైనా ఓపెన్ కూడా చేయలేదు అసలు. సో నేను ఏం చేస్తా అంటే ఈ బోనాలకి ఇది కుట్టించేసుకుంటా. బోనాలక బ్లౌజ్ ఏమి వేసుకుంటా? గోల్డ్. ఇవన్నీ ఏంటంటే అట్లా వేసుకోండి. ఇక్కడ మా అమ్మాయికి ఏంటంటే ఇన్ని చీరలు ఉన్నాయని కుళ్ళిపోతుంది. కానీ ఒకటి కూడా పనికి రావట్లేదు, బాధపడతాను అంతే. ఇది డబల్ కలర్ అమ్మా, డ్యూయల్ కలర్ సారీ. ఇదేమో 7 సంవత్సరాలు అవుతుంది చీర. ఇది ఇంకో కలర్. ఇవ్వండి, ఇది. ఇవన్నీ ఫొటోస్, వీడియోస్ ఎత్తుకుతాయి యూట్యూబ్లలో దొరుకుతాయి. ఈ బ్లౌజ్ ఉంది, చీర ఏడు ఉందో తెలీదు. ఈడొక బ్లౌజ్ ఉంది. ఒకప్పుడు ఏంటంటే ఇట్లా చీరకి ఆ చీర మంచిగా బ్లౌజ్ వచ్చేది. ఇప్పుడు చీరకి బ్లౌజ్కి సంబంధం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే చీరకి బ్లౌజ్కి సంబంధం లేకుండా అయిపోతుంది. ఈ బ్లౌజ్ చూపిస్తా. నెట్ చాలాసార్లు చెప్పుంటాం మేము వీడియోలలో. ఆ బ్లౌజ్కి సారీ ఇది. ఇది ఇంకొక సారీ. ఈ సారీకి పెద్ద హిస్టరీ ఉంది. చెప్పమ్మా, చెప్పు. ఈ చీర కట్టుకుంటేనంట మా అమ్మకి మొత్తం ఏదో టైట్గా జుట్టేసినట్టు ఉంటుందంట. ఇది మా మామ మా అమ్మకి రాఖీ పండుగకి గిఫ్ట్ ఇచ్చారు. మా అమ్మని చూడండి, ఈ చీరని చూడండి. ఈ చీర పట్టుకోమా, పట్టుకో. ఇదండి, ఇది ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకే ఓపెన్ అవుతుంది చీర. ఎందుకంటే వ్రతం చేసేటప్పుడు మాత్రమే. అప్పుడు కూడా చూడండి బార్డర్ సేమ్ సన్న బార్డర్. ఇదే బార్డర్ ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది పికాక్. సేమ్ బార్డర్, కలర్ డిఫరెంట్.
సో ఇదండి నా చీరల గోల అయితే ఇది. ఇవన్నీ దేవుడి చీరలు ఇవన్నీ. అమ్మవారి దగ్గర తీసుకున్న చీరలు ఇవన్నీ. ఫైనల్ టచ్ పంపిస్తుంది. సో ఇదనమాట ఇంట్లో దేవుళ్ళండి. నాకు కుదురు ఒక చీర దొరకలేదు, ఒకటి కూడా సెలెక్ట్ అవ్వలేదు, ఒకటి కూడా తనకు నచ్చలేదు, తన కలర్ తగ్గట్టు దొరకలేదంట. ఆమె కానీ ఎల్లోలు బ్లూలే ఉంటే నాకు వద్దంట. ఇప్పుడు కొత్తది కొన్నట్టు బోనాల మండలి 3 వీక్స్ ఉంది ఇంకా. 3 వీక్స్లో నేను ఎప్పుడు కొనాలి, ఎప్పుడు కట్టియాలి. నా దగ్గర బ్లౌజే కుట్టలేదు కూడా. అందుకే నేను ఏం చెప్పినంటే నా కూతుర్ని ఈ సారీ ఉంది కాబట్టి ఇది కట్టుకోమన్నా, ఇది వద్దన్నా. నేను ఏం చేయాలి, ఒట్టుడు మొన్నట్టుడు. సో ఇంతేనండి వీడియో అయితే. థ్యాంక్ యూ. మా చీరలు నచ్చినా నచ్చకపోయినా చూసి భరించండి. ఎందుకంటే సేమ్ కలెక్షన్. ఒక్క చీర చూస్తే 2 చీరలు చూసిన ఒక్క చీర